నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నోముల భగత్. ముందుగా పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ 6 చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. నాకు కొంచెం ఏం చేయాలంటే నేను యువకులతోటి కొంచెం ఇది చేయండి. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే లంచాలు తీసుకుంటారో దాని మీద ఉక్కుపాదం పెడతా అని చెప్పడం వాస్తవం. కానీ మనం ఒట్టిగానే నోటి మాట ద్వారా వీళ్ళు పలానా రోజులు తీసుకురంటే చెప్తా సార్ నోటి మాట మొన్న కూడా పాము కట్టింది సార్. మొన్న వచ్చి పంపించారు కదా మొత్తం చెప్పాను. మళ్ళీ వేరే టాపిక్ నేను ఏమంటున్నా, నీకు ఏ సమస్యల పైసలు అడిగినా కానీ అక్కడి నుంచే నాకు ఫోన్ చేయి, అక్కడనే అధికారులతో మాట్లాడతా. లేదు నీ దగ్గర రుజువు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మన వాళ్ళకి చేసి ఏం చేయాలంటే రికార్డు చేసినా నాకు ఇచ్చాను. ఎందుకంటే మనం ఒట్టిగానే నీ నోటి మాట మీద నేను వాళ్ళని పైసలు తీసుకున్నామని నిందిస్తే వాళ్ళు తీసుకోవడం నా తిరిగి నా మీద నిందిస్తారు. నేను ఏమంటున్నా, అట్లాంటివి జరిగినప్పుడు నాకు అక్కడి నుంచి ఆ చెట్లు మంచిగా నాటండి. సీసీ రోడ్ల సమస్య ఉన్నా, డ్రైన్ల సమస్య ఉన్నా నేను తీరుస్తా. కేసీఆర్ గారు నిధులు ఇచ్చారు, ఖచ్చితంగా ఆ నిధులతో మీ అందరికి చేపిస్తా. మనందరం కలిసికట్టుగా తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెం కూడా మంచి ప్రగతి పదంలో నడిపించి పట్టణాలు జరిపించే విధంగా మంచిగా అన్ని మార్చుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. సందర్శన భాగంగా త్రిపురారం మండలం మన బెజ్జికల్ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఎంపీపీ, గౌరవ ఎంపీపీ, జెడ్పీటీసీ గారు, అలాగే స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, అలాగే దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఉత్తమ గ్రామం లాస్ట్ టైమే తెచ్చుకున్నాం. అప్పుడున్న సర్పంచ్ గారు ఈరోజు మాకు కరోనా వల్ల దూరం అయిపోయినారు. కానీ వాళ్ళ కొడుకు, ఉప సర్పంచ్ వీళ్ళందరి సహకారంతో ఈరోజు పల్లె ప్రకృతి వనానికి సంబంధించి బెజ్జికల్ గ్రామంలో ఎస్సీ వాడలని తిరగడం జరిగింది. అలాగే అక్కడ ఎస్సీ దళిత వాడలని అన్నీ తిరగడం జరిగింది. అక్కడ ఏదైతే కరెంటు సమస్యలు ఉన్నాయో ఆ కరెంటు సమస్యకు సంబంధించి ఇమీడియట్గా తక్షణమే అక్కడ తీర్చేయాలని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులకు చెప్పి అక్కడ పక్కనే ఉన్న ఒక 20